సునాది స్వరము మార్చి 12. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మనకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు మనం ఎంతో విశ్వాసంతో కనిపెడతాం. దేవుడు తప్పక నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుస్తాడని నిరీక్షిస్తాం. అయితే దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఏ నిరీక్షణ అయితే మనం కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ఏ వాగ్దానము తన ప్రజలకు ఇస్తాడో ప్రతిదీ కూడా ఆయన నెరవేర్చే దేవుడు. అందుకే విశ్వాసంతో మనము కనిపెట్టాలని ప్రభు కోరుతున్నాడు. మరి అబ్రహాము జీవితం మనం చూసినప్పుడు మరి ఆయన జనములకు తండ్రిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఎక్కడ చూసినా నిరీక్షణకు ఆధారం లేదు. బలహీనంగా వయసు గతించున్నాడు. కానీ దేవుని వాగ్దానాన్ని సందేహించలేదు. మరి ఆయన దేవుని మాటను కనిపెట్టి మరి విశ్వాసంతో ఆయన గొప్పగా మేలును పొందుకున్నాడు. అదేవిధంగా మనము కూడా దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మనము నిరీక్షించి కనిపెట్టినప్పుడు తప్పక మనం పొందుకుంటాం. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని ప్రభు చెప్తున్నాడు. మరి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 27వ వచనం రాయబడి ఉంది, నా జనులు ఇక నిన్నడు సిగ్గునొందరు అని. మరి దేవుడు తన ప్రజల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఎక్కడ కూడా మనకు అవమానం కలగాలని ఆయన కోరుకోడు. అందుకే మనము ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించాలి, కనిపెట్టాలి, విశ్వాసంతో నిరీక్షించాలి. ఎందుకంటే ఆ నిరీక్షణే మనకు ఆధారంగా ఉంటుంది. దేవుడు తప్పక ఈ వాగ్దానం నా పట్ల నెరవేరుస్తాడని మనము కనిపెట్టి విశ్వసించినప్పుడు తప్పక నెరవేర్చే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఏ వాగ్దానం కొరకు మీరు నిరీక్షిస్తున్నా ఆయన తప్పక నెరవేరుస్తాడు. అది కుటుంబ విషయం కావచ్చు, పరిచర్య, ఉద్యోగాలు, వ్యాపారం, దేవుడి రాకడ కొరకు, విశ్వాసం కొరకు ఏ వాగ్దానమైనా ఆయన నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు. ఆయన సిగ్గుపరచడు. కాబట్టి నేను ఈ నిరీక్షణ కలిగి ఉన్నాను, ఈ నిరీక్షణను సిగ్గుపరచదని విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన నుండి గొప్పగా మేలును బహుమానాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినిచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, ఎవరు ఏ వాగ్దానం కొరకు నిరీక్షిస్తున్నారో, కనిపెడుతున్నారో తండ్రి, వారు సిగ్గుపరచబడకుండా మీరే గొప్పగా మహిమతో నింపమని, ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.